ఒకటి చెప్తా, తప్పుగా అనుకోకండి. రోడ్లు వేసేటప్పుడు బాగానే ఉంటాయి. తర్వాత ఎందుకు ఈ పరిస్థితి వస్తుందో మీరు ఆలోచించండి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే రోడ్డుని అధ్వానంగా తయారు చేస్తున్నారు. వినాయకుల కోసం మండపాలు తవ్వడానికి అక్కడున్న రోడ్డుని ధ్వంసం చేయడము, తర్వాత దాన్ని పట్టించుకోకపోవడం, ఇదంతా మనం చేస్తున్నదే. అధికారులేంటి, రోడ్డు వేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇక్కడ రోడ్డు బాగలేదని? మనం చెప్తేనే కదా తెలుస్తుంది. అది ఎలా తెలవాలి వాళ్ళకి? ఈ రోడ్లు పాడవడానికి మనం కూడా బాధ్యులమే. ఎందుకంటే అవసరం కోసమని అక్కడ గుంతదవ్వి మనమే సగం పాడు చేస్తున్నాం. మళ్ళీ దాన్ని మరమ్మత్తు కూడా చేయట్లేదు. మెయిన్ రోడ్ల పైన అయితే మరమ్మతులు చేయకపోవడం అధికారుల తప్పే. బట్ మన పరిసరాలను కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. నాకు తెలిసి ఈ వీడియో అధికారులు లేకపోతే అధికారులకు సంబంధించిన వాళ్ళు చూస్తూ ఉంటారు. నిజామాబాద్ డెవలప్మెంట్ కోరుకునే ప్రతి అధికారికి, ప్రతి మనిషికి ఒకటే చెప్తున్నా, ప్రశ్నిస్తేనే అవుతుంది. ప్రశ్నించే హక్కు అందరికి ఉంది. అధికారులు కొంతమంది ఇంత నిర్లక్ష్యంగా ఉండడానికి కారణం ఏంటంటే, డబ్బులు తీసుకొని మనం ఓటేస్తాం. అగ్రీ చేస్తారా లేదా నాతో పాటు? చదువుకున్న వాళ్ళు అంతే, చదువు రాని వాళ్ళు కూడా అంతే. మనం కూడా ఎలక్షన్స్ టైంలో అన్నీ నమ్ముతాం. ఈ పథకాలు అమలు చేస్తారు అని చెప్తారు కదా వాళ్ళు. తీరా పదవిలోకి రాగానే మళ్ళీ సెటిల్ అవ్వడానికి 3-4 ఇయర్స్ పడుతుంది. తర్వాత డెవలప్మెంట్ సంగతి ఏంటి? మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. మార్పు ఎవరితోటో కాదు, మనతోటే మొదలవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడప్పుడు మా నిజామాబాద్ని విజిట్ చేయండి. ఎందుకంటే మీరు ఒకరోజు వచ్చారు కదా మా నిజామాబాద్కి. మీరు వచ్చే రహదారి మాత్రమే క్లీన్ చేశారు. మిగతా రోడ్డు మొత్తం ఎలా ఉందో అలాగే ఉంచారు. ఈవెన్ మున్సిపాలిటీ వాళ్ళైతే మీరు వచ్చే రహదారిలో ఉన్న చెత్తను మొత్తం శుభ్రపరిచారు. ప్లీజ్ అండి, మీరు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్గా వచ్చి ఒకసారి చెక్ చేయండి మాది. మీరు బిజీగా ఉంటారు, రాలేరు. కనీసం అధికారులనైనా ఒక్కసారి నిజామాబాద్లో పరిస్థితి ఎలా ఉందో చూడమనండి.